నమస్కారం రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్. 9,000 మందికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాలు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో అన్ని స్కాములే వచ్చమెత్తిన మాజీ ఎంపీ మార్గాని భరత్. జీజీహెచ్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, నిరంతరం సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశం. మాజీ ఎంపీ మాధవ్ కు పోలీస్ కస్టడీ, ఎస్కార్ట్ తో తరలించిన గుంటూరు పోలీసులు. విద్యార్థులను బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లనివ్వద్దు, సిబిఐ పూర్వపు చేడి లక్ష్మీనారాయణ సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రి నగరంలోని 9,000 మందికి 4 నెలల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రకటించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. 6వ వార్డు గొల్ల వీధిలోని 33 మంది బాంబే లబ్ధిదారులకు పోవిషన్ సర్టిఫికేట్స్ అందజేసే కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన టీడీపీ 6వ వార్డు ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ పర్యవేక్షణలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉన్నాం, మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలు కూటమికి అండగా నిలబడండి, మద్దతుగా నిలబడండి. వాళ్ళన్ని టీడీపీ హయాంలోనే ఎక్కడ ఉన్నారు అక్కడ కాను. రేపటి నుంచి మళ్ళీ ఏదైతే వెళ్తారని కూడా ఆ అబ్బాయికి కూడా బాధ్యత. రాంబాబు గారు ఒకసారి సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ. ఆకాశపు లింగం ఈశ్వరి గారు, నాగమణి గారు, వండపల్లి శ్రీదేవి గారు. మరి చివరికి మీకు మీరుగా రావడం ఉంటున్నాం, కానీ మాకు హక్కు లేని పరిస్థితి అని మీరు చెప్పినప్పుడు హక్కు లేకపోవడం ఏంటి, 15 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళని మాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే మరి గత పాలకులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారన్నది మీరే ఉదాహరణ. ఈ రోజు దాకా హక్కు లేకుండా మీరు ఉండడం అన్నది దినదిన గండమే. ప్రతిరోజు కూడా ఏదైనా సర్వే జరుగుతుందన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా మరి భయమే. మీరు అదృష్టవంతులే. నాకు తెలిసి గత వైసీపీ పాలకులు మీ మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టుంటే ఆ 33 మంది స్థానంలో వాళ్ళ సొంత మనుషులకి రేటు కట్టేసుకొని ఖాళీ చేయించి మీది బలవంతంగానే వాళ్ళకి ఇప్పించేసేవారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఆలోచన కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో వెరిఫై చేశాం. చాలా చక్కగా ఏదైతే మీరు అందరూ కూడా సహకరించడంతో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే సోదరుడు మజ్జి మణికంఠ చాలా చక్కగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క 33 మందికి కూడా, అందులో 2-3 చిన్న వెరిఫికేషన్స్ ఉన్నాయి, ఐడెంటిటీ, వాటిని కూడా వెరిఫై చేసుకున్నట్లయితే 33 మందికి కూడా ఈరోజు అధికారికంగా అధికారుల సమక్షంలో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 11 మంది ఆ ఇళ్లలో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళకి నేను మొన్న పట్టుబట్టి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారు ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు ఒక 2-3 రోజుల్లో వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాక సిద్ధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వండి అని నేను చెప్పాను. ఆ 11 ఇళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు 11 కూడా మేము ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టుకుంటామండి, మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకు అనవసరం. ఆ 11 ఇళ్ళు మీకు ఇన్నాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మీకు ఏ హక్కు లేనివి ఈ వేళ మీకు దాని మీద సర్వ హక్కులు మీకు రాబోతున్నాయని చెప్పాను. ఇలాగ ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని చేసిన వాడే నాయకుడు, అసలే పైకి వస్తారు. అంతే తప్ప మనం ఏదో చేస్తున్నాము అని చెప్పి తప్పుడు వేషాలు వేసి
తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి అలా దారుణంగా దోసేసి చేసుకుంటూ పోతే ఆ మనుగడ ఉండదు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు కూడా నమస్కారం. ఇవాళ 6వ వార్డు గొల్ల వీధిలో బాంబే గృహాలు కట్టి ఇంచుమించుగా 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాలకి వాళ్ళకి ఇంట్లో అయితే ఉన్నారు, కానీ ఎవరికి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ పట్టాలు కానీ లేవు. గత 5 సంవత్సరాలు కూడా మీరు పట్టాలు ఇవ్వండి, మాకు పట్టాలు లేవు, అసలు మేము ఇక్కడ ఉన్నట్టు మాకు ఆధారాలే లేవు, రేపు పొద్దున ఎవరు ఖాళీ చేయమన్నా మేము ఇబ్బంది పడాలని చెప్పి అడిగినా కూడా అది పక్కన పెట్టేసిన పరిస్థితి గత ప్రభుత్వం. మొన్న రీసెంట్గా నాకు ఒక 4 రోజుల క్రితం వచ్చి మాకు పట్టాలు ఏమని చెప్పారు. చెప్పినంటే నేను అది ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన ఆయన స్పందించి ఇవాళ పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. ఇది పిల్లలకి వాళ్ళ తరాల భవిష్యత్తు కాబట్టి ఎమ్మెల్యే గారు అన్నీ స్పందించి పేద ప్రజలకి ఏం కావాలన్నా మనం చేసి పెట్టాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వెంటనే పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో స్కీమ్లను అమలు చేయడం లేదును కానీ స్కాములు చేస్తున్నారని, కోట్లు విలువ చేసే భూములను ఎకరం 50 లక్షలకు ఎలా కేటాయిస్తారని, ఇది అధికార దుర్వినియోగం కాదా అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నిలదీశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని, జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుందని విమర్శించారు. 1 2 3 4 వేల కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే 1 రూపాయికి ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే, ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను 6 సార్లు రావడం ఏంటి? అసలు నువ్వు స్వామిమాల్లో ఉన్నావా, దీక్షలో ఉన్నావా, అబద్ధాలు ఆడడం ఏంటి? అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ అకౌంట్ చూసుకుంటున్నావా? నువ్వు ఎల్లుండవు కూడా. అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను. పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను. రాజమండ్రిలో కాదు కదా, స్టేట్లో బహుశా ఎవరు కూడా అంత కార్యక్రమాలు చేసి ఉండరు. 25,000 మంది కిట్లు పంచిపెట్టాను. మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలకి చేరువుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేసాం. నువ్వేదో 4 వంకాయలు 6 బెండకాయలు పంచి ఉండుంటావు నువ్వు. నేను చేసిన కార్యక్రమం అది. నేను 6 సార్లు వెళ్ళానని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పి. ఇప్పుడు పుట్టినరోజుకి నివాళులు అర్పిస్తున్నారంటే నీకు మొన్నటిదాకా ఇంగ్లీషే రాదనుకున్నాను. తెలుగులో కూడా తమకున్న ప్రావీణ్యం ఏంటనేది కనబడుతూ ఉంది. అంటే మొన్న నీ పుట్టినరోజు అయింది, నీకు అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారా? ఏం బాబు ఈవీఎం, నీ పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించారా? అంటే నీ తాలూకా తెలుగు
ఎంత తెగులు పెడతా ఉందో అన్నది ఇక్కడే కనబడుతూ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును పరిశీలించిన అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభ ను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డును తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో స్పష్టం చేశామన్నారు. 15 రోజుల్లో MCH బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను 2 రోజులు విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్తో ఆయనతో మిగిలిన వారిని పోలీసులు తీసుకొని వెళ్లారు. గుంటూరు నగరపాలెం పోలీసులు ఎస్కార్ట్ వాహనంలో మాధవ్ సహా మరో 5గురిని రాజమండ్రి జైలు నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకెళ్లారు. ఈ నెల 10న పోలీసులు అరెస్ట్ చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించిన కేసులో మాధవ్ సహా మరో 5గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇవాళ రేపు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో వారిని గుంటూరులోనే పోలీసులు విచారించినారు. అన్న వస్తానన్న మారుతారు, ప్లేస్ మారుతుంది. నేను చూసుకుంటా అన్న, పర్లేదు వచ్చేస్తాను, నేను చూసుకుంటాను. అన్న విజువల్ చేస్తున్నాను, రాగానే వచ్చేస్తాను. మన విజువల్ వచ్చింది చాలు. ఐసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు కస్టడీకి తీసుకుని తరలిస్తున్నటువంటి చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ జైల్లో అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి వాహనంతో పాటు గోరంట్ల మాధవ్ని తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి గోరంట్ల మాధవ్ లోపల ఉన్న దృశ్యాలు కూడా రాజమహేంద్రవరం రూరల్ నామవరంలో ఉన్న భారతీయ విద్యా భవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో బుధవారం తల్లిదండ్రులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ భవన్స్ కాకినాడ కేంద్ర చైర్మన్ బివి లక్ష్మీనారాయణ గౌరవ అతిథిగా విచ్చేశారు. లక్ష్మీనారాయణతో పాటు ముఖ్య అతిథిగా భవన్స్ ముంబై ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ జగదీప్ లఖాని, భవన్స్ భీమవరం కేంద్ర చైర్మన్ యూకే విశ్వనాథరాజు, భవన్స్ భీమవరం కేంద్ర గౌరవ కార్యదర్శి ఎస్ శ్రీరామరాజు తదితరులు విచ్చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలకు అడిగిందే తడువుగా సెల్ ఫోన్లు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే వారు దానిలో ఏ యాప్ వినియోగిస్తున్నారు, ఏ గేమ్ ఆడుతున్నారనేది నిశితంగా పరిశీలన చేయాలని సూచించారు. We know what that these weeds are removed. Okay, participation. Self, keep doing good things. We'll get up early,
sleeps and goals for all of us. From our values, this is the most important thing, that all you read the autobiographies and the biographies according to that. On what your role model would do to parents, it may be a relative, and you practice the values at the same time. And if you ఈరోజు భారతీయ విద్యాభవన్ మన రాజమండ్రిలో ఈరోజు పిల్లలు రేపటి నుంచి వాళ్లకు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలు వారు ఈ ఒక సంవత్సరంలో సాధించిన విజయాలు, వాళ్ళ వేసవి సెలవుల్లో వాళ్ళ సమయాన్ని ఏ విధంగా గడపాలి అన్న దాని గురించి వారికి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళకు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ మెమరీ పవరు, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి మాట్లాడాను ఈరోజు. దక్షిణ కొరియాలో పిల్లలందరూ కూడా రోజు 21 గుంజీళ్ళు తీస్తారు. దాని గురించి వీళ్ళకి చెప్పడం జరిగింది. మనం వినాయక చవితి రోజు 3 గుంజీళ్ళు తీసి వదిలేస్తాం, కానీ సౌత్ కొరియాలో పిల్లలందరూ కూడా 21 గుంజీలు తీస్తారు. కాబట్టి వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత 100 నుంచి 1కి కౌంట్ చేయడం, ఆ తర్వాత రోజు ఒక సుడోకు సాల్వ్ చేయడం, తర్వాత మన న్యూస్ పేపర్లో వస్తుంటాయి 2 పిక్చర్లు ఇచ్చి అందులో తేడాలు గమనించండి అని, అవి చేయడం. ఆ తర్వాత ఈ సెలవుల్లో ఒక 2-3 దేశభక్తి గీతాలు నేర్చుకోవడం, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు చదవడం. సో ఈ విధంగా వారికి కొన్ని లక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు ఏ విధంగా వాళ్ళ చుట్టూ పెరుగుతున్న కలుపు మొక్కలు ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచే సమాచారం సేకరించి వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఈ బెట్టింగ్ యాప్స్ అని, తర్వాత వచ్చేసి సోషల్ మీడియా అని, ఆ తర్వాత వచ్చేసి వీడియో గేమ్స్, ఇలాంటివన్నీ కూడా మా గ్రోత్కి, మా పెరుగుదలకి అవి అడ్డం వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని మేము పక్కకు పెట్టాలని సుమారుగా పిల్లలు ఒక 30 విషయాలు చెప్పారు. in values, I was telling you about respecting your elders and parents. One of the most critical values are respecting your teachers. Your teachers spend majority of their time with you. Probably you do not spend as much time with your parents as well. Your teachers help you shape your life, build your foundation, and respecting and loving your teachers is very critical in life. I recently came across an instance where one of our former teachers, she was teaching in one of our schools in Bharati Vidya Bhavan in one of the Kendras. She came to Mumbai a few weeks back, and she came and met me, and she was narrating her personal life experience. సిపిఐఎంఎల్ పార్టీ 55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరి కొండ ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కోరడ అప్పారావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జెండాను ఆవిష్కరించారు. ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ మార్కిస్ట్ మహాపాధ్యాయులు, తొలి సోషలిస్ట్ రాజ్య నిర్మాత, రష్యా విప్లవ సారథి లెనిన్ 155వ జయంతి, భారతదేశంలో రేపనిజం, నయో రన్నిజం నడ్డి విరిచి విప్లవ పందాను ప్రజల ముందు ఉంచిన సిపిఐఎంఎల్ 56వ ఆవిర్భావ దినమన్నారు. భారతదేశంలో విప్లవ లెనిన్ స్ఫూర్తి పనిచేయడం ద్వారానే విజయవంతం అవుతుందన్నారు. కగార్ ఆపరేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెంటనే వ్యతిరేకించండి. ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ దాడిని, దండకారణ్యంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ దాడిని, ఆదివాసీలపై దాడిని వ్యతిరేకించండి. సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భించినటువంటి రోజు గత 56 సంవత్సరాల కిందట సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భించింది. ఆ తర్వాత నక్సల్బరీ పోరాటం జరిగింది. ఈ పోరాట వెలుగులో అదేవిధంగా శ్రీకాకుళం గిరిజన పోరాటం జరిగింది. ఈ పోరాటం దరిదాపు 3 సంవత్సరాల పైబడి జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. అదేవిధంగా ఈ అమరుల యొక్క ఆశీస్సులతో మనం ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆశయంతో ఉన్నాం. అదేవిధంగా
ఈ యొక్క ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మన గోదావరి లోయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని గిరిజనులు సాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాల ఫలితంగా మనం 170 చట్టాన్ని తీసుకురావడం, అదేవిధంగా అనేక ఉద్యమాల కారణంలో మన విప్లవకారులు అనేక మంది హతమైనారు, మరణించినారు. జమ్మూ కాశ్మీర్ మహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వెల్లబుచ్చారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభం శుభం తెలియని పర్యాటకులపై ఉగ్ర మోకాలు చేసిన దాడిని యావత్తు దేశ ప్రజలు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి మన శత్రు దేశాల ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండించారని అన్నారు. ఒక హఠాత్తు పరిణామానికి దారితీసింది, చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఎటువంటి అభం శుభం తెలియని పర్యాటకులపై ఉగ్రమోకలు దాడి చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ముగ్గురు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రమోకలు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించడం, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. తప్పకుండా నరేంద్ర మోదీ గారు ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించరు. దెబ్బకి దెబ్బ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరణించినటువంటి పర్యాటకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా గాయపడినటువంటి పర్యాటకులు త్వరితగతిన వారు కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రద్ధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు యాజమాన్యం పుష్పగుచ్చాలు అందజేసి అభినందించింది. బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలకు చెందిన మౌనిక భార్గవి 571 మార్కులు, లక్ష్మీ ప్రసన్న 565 మార్కులు, రిషిత 560 మార్కులు, దేవి 548 మార్కులు, ప్రసన్న 541 మార్కులు సాధించారు. వీరితో పాటు 10వ తరగతి పరీక్షలకు హాజరైన వారిలో 13 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. 2 రోజుల క్రితమే పాఠశాల 20వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ అన్స్ని కుమార్, ప్రిన్సిపల్ లావణ్య వెల్లడించారు. మీ అందరికీ తెలిసిందే, మనం రీసెంట్గా 20 ఇయర్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఆనందకళా కేంద్రంలో సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఇవాళ విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాల్లో శ్రద్ధా స్కూల్ విద్యార్థులు చాలా చక్కటి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో స్కూల్ ఫస్ట్ మౌనికా భార్గవి 571, అలాగే సెకండ్ లక్ష్మీ ప్రసన్న 565, థర్డ్ రిషిత 560, ఫోర్త్ దేవి 548, ఫిఫ్త్ ప్రసన్న 541. వీళ్ళే కాకుండా మనం ఈ సంవత్సరం పంపించినటువంటి విద్యార్థులు 25 మంది విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులు పైగా 500 దాటాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ ఫలితాల్లో ఇంకా ఎక్కువ స్థాయి ఫలితాలు తీసుకురావడానికి యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే 100% ఉత్తీర్ణత సాధించామని చెప్పడానికి సంతోషం. పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ
45.7 అడుగులకు తగ్గించడానికి వీల్లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనను సీఎం చంద్రబాబు వ్యతిరేకించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రూపొందించిన డిపిఆర్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని 106,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం R&R ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తయారు చేసి 45.7 మీటర్లలో వాటర్ ట్యాంక్ కట్టాలని నిర్ణయించారు. ఆ కుటుంబాలందరికీ 106,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా RR ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ చివరి వ్యక్తికి కూడా ఆ ప్యాకేజ్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం 106,000 మంది కుటుంబాలకి కూడా RR ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలాగా చేయడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం చేద్దామని చెప్పి శర్మిల గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఆ యొక్క పరిహారం ప్రధాన సమస్య ఏదైతే ఆ సొంత ఊళ్ళో ఉండి వాడిని బయటికి పునరావాస కేంద్రాలు షిఫ్ట్ చేస్తారో ఆ కేంద్రాలను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ మౌలిక వసతులు లేవు, స్కూల్స్ లేవు, అదేవిధంగా వాటర్ స్పెషల్స్ లేవు, రోడ్స్ లేవు, కరెంట్ లేదు. ఈ రకంగా అక్కడికి వెళ్ళమంటారు. ఆ ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా బ్యారేజ్ వేస్తూ మరి ప్రధానంగా చెప్పిన సమస్య ఏంటంటే చాలా గ్రామాల్లో ఈ యొక్క 41.15, 45.7 అని చెప్పేసి 10 సంవత్సరాల క్రితం అందరూ కూడా నష్టపరిహారం అని చెప్పేసి ఆ రోజు 106,000 కుటుంబాలకి నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు చూసినట్లయితే 8 సంవత్సరాలు అయిపోయింది. మరి చాలా మంది అర్హులు ఇందులో ఉన్నారు కాబట్టి వాటిని కూడా ఇందులో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.